బాపట్లలో రాజీవ్ గాంధీ కాలనీలో 5 పిల్లలను విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏరియాలు ఇంటింటికి తిరుగుతూ విచారణ చేపట్టారు. ఇక్కడ ఎక్కువగా పేదలు నివసిస్తారని, పేదరికంతో పిల్లల్ని నమ్ముకుంటున్నారని విచారణలో తేలిందని చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పురుషోత్తమరావు తెలిపారు. వీరంతా వలస కూలీలని, హంసల దీవులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారని చెప్పారు. ఓ పెద్ద వ్యక్తి ఇక్కడికి వచ్చి అప్పిగట్ల పిహెచ్సిలో పిల్లలకు పరీక్షలు చేయించి అమ్ముతున్నారని తెలిసిందన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నివేదిక ఉన్నతాధికారులకు అందిస్తామని పురుషోత్తమరావు చెప్పారు. సార్ ఇది తీయొద్దు సార్. ఏమైంది మేడం? మీరు చెప్పండి. డెలివరీ అయిన తర్వాత సార్ నేను చెప్పండి. అప్పికట్టలు ఎందుకు తీసుకెళ్ళాల్సి వచ్చిందో ఒక దాని వివరణ ఇవ్వండి సార్. మీరు ఇట్లా ఇవన్నీ దేనికి సార్? మీడియా దేనికి సార్? నేను మీకు అన్ని వివరంగా చెప్పాను. నన్ను మీడియాలో పెట్టారు. ఇప్పుడు నేనేదో ఆఫీసర్ని, నేనేదో ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు కదా. చెప్పమ్మా, మీరు ఇద్దరు సీక్రెట్ చెప్పుకుంటే ఉపయోగం ఏముంది? మేడం అప్పికట్టలు తీసుకెళ్ళినట్లు మీకు చెప్పారు. నన్ను అప్పగట్ల చేర్చినట్టు రాయమని చెప్పారు. నేను చెప్పాను రాశారు. ఆధార్ కార్డు కోసం అప్పికట్టలు మీరు ఇంతకుముందు మేము అడిగినప్పుడు కూడా ఆధార్ కార్డు కోసం తీసుకెళ్లే ఉన్నారు. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అన్నారు. డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఎవరు ఇక్కడ ఇస్తారు, విభక్తం ఇక్కడే జరిగింది, డెలివరీ ఇక్కడ ఇంట్లో జరిగిందని అన్నారు. ఆ సందర్భంలో మీరు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? నేను కూడా నా పై అధికారులకు నేను సమాధానం చెప్పుకోవాలి కదా. మీరు మీ పై అధికారులకి ఎంక్వైరీ రిపోర్ట్ రాయాలి. మీరు చెప్పే